వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సో ఇంట్రొడక్షన్ పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. నేను ఇప్పటిదాకా లైవ్లో చూశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏం చెప్పారో. సో కీ పాయింట్స్ అంతే. దాదాపుగా మొత్తం ఒక 17,000 కోట్లు నిర్వహణ మూలధనం కింద సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి నిర్ణయం తీసుకుంది. సో దీంట్లో భాగంగానే మొత్తం 11,440 కోట్ల రూపాయలు గ్రాంట్ కింద ఇవ్వాలని నిర్ణయించింది. అంటే 1999వ సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి ప్రధాని, భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు దాదాపు ఒక 1,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఇచ్చి నష్టాల్లో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఊపిరిలూదారు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏదో ఒకటి చేద్దామని అనుకున్న వాళ్ళే. కానీ గత 5 ఏళ్లలో చూసినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటిది చాలా గట్టిగా కామెంట్స్ అన్ని చూసాం మనం, ప్రకటనలతో సైతం. ప్రభుత్వం వ్యాపారం చేయడానికి కాదు ఉన్నది అని చెప్పి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాని, అప్పటి ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పడం, ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాల్సిందే, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కూడా ఆహ్వానించాల్సిందే అంటూ కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. బట్ అన్నిట్లో ఏం చేసినా పర్వాలేదు, కానీ విశాఖ ఉక్కు ఉమ్మడి రాష్ట్రం కింద కాసేపు మాట్లాడుకుందాం. విభజిత తెలంగాణ ఆంధ్ర కింద కాకుండా కాసేపు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర పౌరులు అనుకునే మాట్లాడుకుందాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆ రోజు నినదించి ఎంతోమంది త్యాగమూర్తుల బలిదానాలతోటి ఏర్పాటైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ అదొక సెంటిమెంట్ మనకుంది కాబట్టి పోరాటం జరుగుతుంది. మొత్తానికి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ గ్రాంట్ ద్వారా ఈ ప్రైవేటీకరణ ఆగిపోయినట్టేనా అంటే, ముఖ్యమంత్రి గారి మాటల ప్రకారం ఇక ప్రైవేటీకరణ ఊసని ఇందులో ఉండకపోవచ్చు అన్నటువంటి మాట వచ్చింది. బట్ స్టిల్ పబ్లిక్లో ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆ ప్రశ్నలు కూడా ప్రభుత్వానికి సందిద్దాం, వారి దగ్గర నుంచి సమాధానాలు తెలుసుకుందాం. సో ఇవాళ ఈ టాపిక్ మీద మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నేత, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నేతి మహేశ్వరరావు గారు, చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ అనలిస్ట్, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కిషోర్ కుమార్ జాయిన్ అవుతారు, అలాగే మేడా శ్రీనివాస్ గారు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అనలిస్ట్, వాళ్ళిద్దరు కూడా త్వరలో జాయిన్ అవుతారు. వెంకటేశ్వర రెడ్డి గారు, మహేశ్వరరావు గారు, నమస్కారం అండి ఇద్దరికి. నమస్కారం. వెంకటేశ్వర రెడ్డి గారు, ముందుగా అంటే స్టీల్ ప్లాంట్కి ఇలా 11,000 కోట్లు, దాదాపుగా 17,000 కోట్ల లెక్క చెప్తున్నారు. 17,000 కోట్లు ఇవ్వడం అనేది శుభపరిణామం అని అంటున్నారు. సో దీని మీద మీ యొక్క వ్యాఖ్యానం ఏంటి? ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభ సాయంత్రం. ప్రధానమంత్రి గారు స్పష్టంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఈక్విటీ సపోర్ట్. ఈక్విటీ సపోర్ట్ మీన్స్ అప్పు ఇస్తున్నారు, నాట్ గ్రాంట్. ఈక్విటీ సపోర్ట్ అంటే స్టీల్ ప్లాంట్ లోని ఆస్తులు తనఖా పెట్టి అప్పుగా ఇస్తున్నారు, సేల్లో చేర్చకుండా, విశాఖ దీంట్లో మైన్స్ ఇవ్వకుండా, విశాఖకి కావాల్సిన మైన్స్ ఇవ్వకుండా కేవలం అప్పు ఈక్విటీ షేర్ సపోర్ట్ ఇస్తున్నామని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పు ఇచ్చి రాష్ట్రానికి మేలు చేశామని చెప్తున్నారు. పొరుగు రాష్ట్రంలో ప్రైవేట్, ఇది పబ్లిక్ ప్రాపర్టీ. పొరుగు రాష్ట్రంలో ప్రైవేట్ అండ్ పబ్లిక్ ప్రాపర్టీకి గ్రాంట్ ఇచ్చి దానికి మైన్స్ ఇచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఇది ఎట్లా వాళ్ళు చెప్పడం ఎంత అందంగా చెప్తున్నారు అంటే, నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిచి దాన్ని దైవ కార్యం కింద, గొప్ప కార్యం కింద, స్వతంత్ర పోరాటం కింద స్టీల్ ప్లాంట్ ఆదుకున్నట్టుగా చెప్తున్నారు. మీరు సేల్లో చేర్చలేదు. అక్కడ ఉన్న ఉద్యమకారులు 1400 రోజులు ఉద్యమం చేసి ఉద్యమకారులు కోరుకుంటుంది స్టీల్ ప్లాంట్ కి మైన్స్ కావాలని, సేల్లో చేర్చమని ఇవేవి చేయకుండా అక్కడున్న స్టీల్ ప్లాంట్ ఆస్తులు తనఖా పెట్టి ఆ తనఖాతో అప్పిచ్చి ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారని అక్కడ ఉద్యమం చేస్తున్నారో, మీరు డైరెక్ట్ గా ప్రైవేటీకరణ చేస్తూ ఇప్పుడు చేసింది ప్రైవేటీకరణ. ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థకి మీరు అప్పుగా తాకట్టు పెట్టి, ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు తీసుకొని దాన్ని మీరు మళ్ళీ ఆదుకున్నామని చెప్పటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ విషయం కూడా, కనీసం విషయం కూడా తెలియకుండా దాన్ని అభినందించడం, సపోర్ట్ చేయడం అనేది ఇది శుభ పరిణామం కాదు. కాబట్టి దయచేసి
ఆడ 1400 రోజులు చేస్తున్న ఉద్యమానికి ఇది శరాఘాతం కింద చూడాలి. డైరెక్ట్ గా ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేటీకరణ కాదని చెప్పడమే ఇది నమ్మక ద్రోహం. ఇది ముమ్మాటికి రైట్. మహేశ్వరరావు గారు, మైండ్స్ ఇవ్వలేదు, మీరు మైండ్స్ ఇవ్వలేదు, మీరు సేల్లో చేర్చలేదు, గ్రాంట్ ఇవ్వలేదు, మీరు ఇచ్చింది అప్పు కూడా దేనికి? స్టీల్ ప్లాంట్ లో ఆస్తులు తనఖా పెట్టి అప్పు ఇస్తున్నారు. ఆ అప్పు మళ్ళీ ముఖ్యమంత్రి గారు నేరుగా డైరెక్ట్ గా మీరు ఈ ట్యాక్స్ పేయర్స్ డబ్బులు మీరు బాధ్యతగా ప్రవర్తించి వాళ్ళ లాభాల్లోకి తెచ్చి వాళ్ళకి కట్టాలని చెప్తున్నారు. దీన్ని గ్రాంట్ అని ఎలా అంటారు? లోన్ తెచ్చి ఆస్తులు తనఖా పెట్టి లోన్ తెచ్చి దాన్ని గ్రాంట్ అని మాట్లాడుతున్నారంటే ఇంతకంటే ఘోరమైన అబద్ధం, ఇంతకంటే ఘోరమైన వెన్నుపోటు, ఇంతకంటే ఘోరమైన నమ్మక ద్రోహం వేరే ఏది ఉండదు. ఓకే ఓకే మహేశ్వరరావు గారు, సో వారు అన్నటువంటి పాయింట్ తోటి మీరు ఏకీభవిస్తారా? అలాగే ఇందులో ఇంకేమైనా కొత్త పాయింట్ ఏమైనా ఉందంటారు? అంటే ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అప్పట్లో 1000 కోట్లు ఇచ్చినటువంటి వాజ్పేయి గారు లాగే ఇప్పుడు మొత్తం ఈ 11,040 కోట్లు సంథింగ్ ఏదో ఇస్తున్నారు అని చెప్పినటువంటి మోడీ గారిని కూడా గుర్తుపెట్టుకుంటారు, అభినందిస్తారు, అక్కడ దాకా బాగానే ఉంది. సో వారు అన్నట్టుగా నిజంగానే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని కనుక తనఖా పెట్టి తీసుకున్నట్టయితే అది నిజంగానే ప్రైవేటీకరణ కింద వస్తుందా రాదా అన్నది ఒక పాయింట్ అయితే, అసలు క్యాప్టివ్ మైనింగ్ ఏది? మైన్సే లేకుండా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైనింగ్ ఎక్కడుంది? సింగరేణిలోనా, మహానది కోల్ బ్లాక్స్లోనా, లేదంటే ఒరిస్సాలో ఉన్నటువంటి బ్లాక్స్లోనా, ఎక్కడ కేటాయించారు? నమస్కారం అందరికీ. ఇక్కడ మన అన్నగారు మాట్లాడినాడు వెంకటేశ్వర రెడ్డి గారు, వీళ్ళేరో బాగా చేశారు, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏదో చేయలేదు అనేది చెప్పడం ఏంటంటే, సో వీళ్ళిద్దరూ ఒకటే అంటున్నాను నేను చెప్పాలంటే. ఎందుకంటే గతంలో వైజాగ్ స్టీల్ తాలూకు ఇష్యూ జరిగేటప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ రోజు దారుణంగా ఎలా అంటే, అదాని ఏదైతే గంగవరం పోర్ట్ ఉందో గంగవరం పోర్ట్లో మెటీరియల్ ఆగిపోయింది. ఎందుకంటే అక్కడ కట్టాల్సిన ట్యాక్సెస్ కట్టలేని పరిస్థితుల్లో మెటీరియల్ ఆపేశారు జనాలు. సో ఆల్మోస్ట్ ఆ ప్లాంట్ని చంపాలని అంత తీవ్ర ప్రయత్నించింది అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అనుకోవాలి. ఇక్కడ మనం మన పాయింట్లు వచ్చేకి మనం న్యూట్రల్ గా పాజిటివ్ కోణంలో ఎలా మాట్లాడాలంటే, ఇక్కడ దీంట్లో మనం చూస్తే ఇదో శుభ పరిణామం అనుకోవాలి. శుభ పరిణామాన్ని ఎందుకు అనుకోవాలంటే, ఈ 11,700 కోట్లు ఏదైతే ఉందో ప్లాంట్ ని బతకటానికి ఉపయోగపడుతుంది ప్రస్తుతానికి అనేది మనం అనుకోవచ్చు. సో ఇది సరిపోద్దా అంటే సరిపోదని అంటారు మళ్ళీ. ఎందుకంటే ఒక ప్లాంట్కి మనం జస్ట్ వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చామంటే ఆ ఎగ్జిస్టింగ్ ఉన్న డెట్స్ లేదా తాలూకా అవుట్ స్టాండింగ్ బిల్స్ లేదా అన్నిటికీ సరిపోతే మ్యాక్సిమం అయితే 1 year పోతుంది. అంటే నాకున్న అనుమానం ఇక్కడ ఏంటంటే, ఇది ఇచ్చేసి అయినా వీళ్ళు పని చేయట్లేదని చెప్పే విధానం చూసుకొని అవుట్ రైట్గా దీన్ని మళ్ళీ క్లోజ్ చేసే ప్రాసెస్కి వెళ్తారేమో అనేది నా అనుమానం. అది నేను చెప్పదలుచుకుంది. అంటే ఏ విధంగా క్లోజ్ చేస్తారంటారు? ఏ విధంగా క్లోజ్ చేస్తారంటారు? అంటే ఇక్కడ బీజేపీ లాంటి పార్టీని మనం ఏది నమ్మలేము. ఎందుకంటే ఇప్పుడు ఈ వైజాగ్ స్టీల్ ని కానీ మనం ఇప్పుడు అమ్మాలని కానీ లేదా ప్రైవేటైజ్ చేయాలంటే జనాలు తిరగబడతారు. ఎందుకంటే ఆంధ్ర ఆత్మగౌరవం తిరగబడతారు. ముందు వాళ్ళకు 11,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చేసి క్యాపిటల్ మైన్ లేకుండా ఆ వర్కింగ్ క్యాపిటల్ అదంతా అలాగే సిస్టమ్ అదే రన్ అవుతూ ఇన్ఎఫిషియెంట్ మేనేజ్మెంట్. ఇందాక వాళ్ళు అన్నారు, మేనేజ్మెంట్ ఎవరు పెట్టాలి? మీరే ఉన్నారు, కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు. ఎఫిషియెంట్ ఐఏఎస్లు పెట్టండి. మీ పార్టీ ఎవరైతే పునరావాస కేంద్రాలు కాకుండా పబ్లిక్ సెక్టర్ ఎందుకు పోతున్నాయి? పబ్లిక్ సెక్టార్లో గవర్నమెంట్కి లేదా ప్రైవేట్కి డిఫరెన్స్ ఏంటి? ప్రైవేట్లో ఒక చార్ట్ అకౌంటెంటో లేదా ఎఫిషియెంట్ ఉన్న ప్రతి టీం ఉంటుంది, ఒక గవర్నెన్స్ సిస్టమ్ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, తేడా వస్తే తీసేసే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ ప్రైవేట్ సెక్టర్లో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా పనిచేస్తారు. సో ఇక్కడ వీళ్ళు ఇది ఇచ్చి కూడా 1 year తర్వాత కానీ మళ్ళీ ఇదే లాస్ట్లో ఉందంటే మేము చేసాం. బట్ ప్రభుత్వ వైజాగ్ స్టీల్ ప్లాంట్ బతికే పరిస్థితి లేదు. సో అప్పుడు అమ్మేద్దాం అన్నప్పుడు ఏమవుతుందంటే కన్ఫామ్గా ఆ రోజు ఇంకేం అనలేని పరిస్థితి కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం సహాయం చేసింది, అయినా దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్న విధంగా వెళ్తుంది. అది నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నేను 2 సజెషన్లు చేయదలుచుకున్నాను.
సో మొదటి సజెషన్ ఏంటంటే, సో ఈ దీంతో పాటు క్యాప్టివ్ మైన్ ఎక్కడైతుందో దాన్ని అలొకేట్ చేయండి. రెండోది, పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా డెవలప్ చేయండి. అక్కడ ఉన్న టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మంచి వాళ్ళు రిక్రూట్ చేసుకొని వాళ్ళకి టార్గెట్స్ ఇచ్చి ఈ యూనియన్ సీట్ని కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరిని కూడా మోటివేట్ చేసి ఒక స్పోర్టివ్ స్ఫూర్తితో పనిచేసేటట్టు మనం వర్కౌట్ చేయాలనేది నేను చెప్పదలుచుకున్నాను. అది చేస్తేనే ప్లాంట్ కానీ పబ్లిక్ సెక్టర్ ఏదైనా కూడా నిలబడుతుంది, బతుకుతుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో ఇది చేయాలి. ఇవేవి చేయకుండా ఓన్లీ ఇది ఇచ్చాం ఇక్కడ వచ్చాయి. ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు అంటూ ఇక్కడ డెట్ రూపంలో ఇచ్చింది కాబట్టి ఇది ప్రైవేటైజ్ చేసినట్టు. అంటే ప్రైవేటైజేషన్ వేరు, ఫైనాన్స్ వేరు. ఫైనాన్స్ ఈక్విటీ ద్వారా వచ్చిందా, డెట్ ద్వారా వచ్చిందా, లేదా గ్రాంట్ ద్వారా వచ్చిందా? ఏమంటే అది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అది. సో గవర్నమెంట్కి ఇవ్వడంలో అది ఏ ఫామ్ అయినా కూడా మనం దాని మీద అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం చెప్పదలుచుకున్న మెయిన్ వచ్చాయి దీన్ని సస్టైనబిలిటీ కోసం ఏం ప్లాన్ చేశారు అంటే ఇలా 11,000 కోట్లు ఇచ్చేసి వదిలేస్తారా, లేదా దానికి ఉన్న సమస్యలు క్యాప్టివ్ మైన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి, లేదా దాని తాలూకా వర్కౌట్ అవన్నీ కూడా ఏంటన్నది కూడా ప్లాన్ కూర్చొని ఎఫిషియెంట్ టీంను పెట్టేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మేనేజ్మెంట్ ఎఫిషియెంట్గా ఉండాలి, ఎంప్లాయీస్ కార్మికులు ఎఫిషియెంట్గా ఉండాలని మాట్లాడతారు. మీరే కదా ప్రభుత్వంలో ఉంది, ఇవన్నీ కూడా మీరే చేయండి అనేది నేను చెప్పదలుచుకుంటున్నాం. ఇది ఆమ్ ఆద్మీ పార్టీగా కాకుండా ఒక చార్టెడ్ అకౌంటెంట్గా నేను చెప్పదలుచుకుంది. సో ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బతకాలంటే బోత్ సైడ్ పనిచేయాలి. సో ప్రొపరేటరీ హాస్పిటల్ రావాలి, పెట్టే ప్రతి రూపాయి కూడా జాగ్రత్తగా మన జేబులో నుంచి పెట్టేటట్టు ఉండాలి. అక్కడున్న విపరీతమైన అవినీతి కరప్టెడ్ సిస్టమ్ ఏంటంటే ఈ సిస్టమ్ అన్ని కూడా అక్కడున్న ఫండ్ని తినేయటం ఇవన్నీ కూడా ఉంది. రెండు కోణంలో చర్చ జరగాలనేది చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ బతికితేనే. అంటే ఒకటి చెప్పండి మహేష్ రావు గారు, ఒకటి చెప్పండి. ఇప్పటి వరకు కూడా మొత్తం అంటే ఈ స్టీల్ ప్లాంట్కి ఎవరైతే సీఎండీలు కానీ హయ్యర్ అథారిటీలు ఎవరైతే పనిచేశారో ఈ పనిచేసినటువంటి వాళ్ళు ఒక్కళ్ళైనా తెలుగు వారు ఉన్నారా? నేను చెప్తుంది అదే. దేశంలో కానీ ఇక్కడ సమస్య ఇప్పుడు మన ఆర్టీసీ కూడా ఉంది. ఆర్టీసీ పనిచేయాలంటే ఒక చార్ట్ అకౌంటెంటో లేదా ఒక మంచి మార్కెటింగ్ ఉన్నతనో లేదా ఒక కాస్ట్ అకౌంటెంట్ పెడితే ఎలా ఖర్చు తగ్గియాలి, ఎలా మార్కెట్ చేయాలి, ఎలా చేయాలని వర్క్ చేస్తారు. అలా కాకుండా ఆ పార్టీలు పునరావాస కేంద్రాలుగా ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ మారినప్పుడు ఆటోమేటిక్గా అదే జరుగుతుంది. కేంద్ర సంస్థ కాబట్టి కేంద్రం నుంచి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా పదవి ఇవ్వాలంటే వైజాగ్ స్టీల్ ఇచ్చేయడం ఆటోమేటిక్గా మీరే కదా చంపేయాలని చేస్తూ చెప్తుంది. నేను అంటుంది అక్కడ రిక్రూట్ చేసే వ్యక్తుల తాలూకా శాండిటీ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి ఆ ఏరియాలో ఎక్స్పర్ట్ ఉందా. మొన్న ఇక్కడ ఆర్టీసీ చైర్మన్ పెట్టారు. ఆయన ఆర్టీసీ చైర్మన్ ఎందుకే, ఆయనకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, ఆ ఏరియాలో ఎక్కడైనా పనిచేసిన వర్కౌట్ ఉందా, ఏదన్నా ఎక్స్పీరియన్స్ ఉందా, ఇవన్నీ చూడాలి కదా. ఏవి చూడకుండా సో సెంట్రల్ తాలూకా పబ్లిక్ సెక్టర్ అయితే కేంద్రం నుంచి సో రిపోర్ట్ చేసుకోవడం, రాష్ట్రం తాలూకా అయితే రాష్ట్రం తాలూకా పార్టీ అనుబంధం ఉన్నవాడిని పెట్టేసుకోవడం, ఏళ్ల కింద కార్మికులు పనిచేయడం. కార్మికులు ఏం చేస్తారు, కార్మికుల మీద పడతాం అనేది కరెక్ట్ కాదు కదా. మేనేజ్మెంట్ అంటే ప్రభుత్వాలే కావాలని దోపిడీ అవినీతి చేసేసుకుంటారు. కార్మికులు ఎంత పని చేస్తారు, ఎంత పని చేసినా కార్మికుల వల్ల ఫ్యాక్టరీ నిలబడటం అనేది జరుగుతుందా? మేనేజ్మెంటే తీసుకోవాలి, పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ పెట్టాలి, అక్కడ అధికారులు పెట్టాలి, ఆడిట్లు కూడా ప్రాపర్గా చేయాలి. ఇక్కడ ఆడిట్లు కూడా పర్ఫెక్ట్గా రన్ అవ్వాలి. టూ మచ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ పెట్టేసి వర్కౌట్ చేస్తేనే బతుకుతాయని చెప్పదలుచుకున్నాను. ఓకే, అంటే నేను ఇందాక తెలుగు వారు ఎవరైనా ఉన్నారని అడిగింది దేనికి అని అంటే దాదాపుగా చాలాసార్లు ఇన్ఫ్యాక్ట్ పీవీఆర్కే ప్రసాద్ గారు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఆంధ్రప్రదేశ్లో మన విశాఖ పోర్టుకి చైర్మన్గా పనిచేశారు. ఇవన్నీ చాలా ఉన్నాయి. అటువంటి దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే ఎక్కువగా ఈ ఒరిస్సాకి సంబంధించినటువంటి అధికారులను తీసుకొచ్చి దీంట్లో టాప్ మేనేజ్మెంట్ పొజిషన్లో వేయడం, నిర్ణయాలు ఏవైనా సరే వాళ్లే తీసుకునేలాగా ఇవన్నీ ఉండడం, అంటే ఒక అజమాయిషి. ఫ్యాక్టరీ మనదైనప్పటికీ కూడా అజమాయిషి మాత్రం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇందులో మన తెలుగు వాళ్ళకి చెప్తుంది ఏంటంటే సార్, ఒక మీకు ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో పనిచేసిన వ్యక్తిగా సమర్థతను చూసేయాలి. ఒరిస్సా అతనా, కేరళ అతనా, తమిళనాడు కాదు. ఇప్పుడు S&P గ్లోబల్ ఉంది, ఇండియా వాళ్ళు దానికి గట్టిగా ఉంటారు. సమర్థత చూసి ఇవ్వండి. అతను సామర్థ్యం ఉందా లేదా, అతనికి ఆ స్కిల్ ఉందా లేదా చూడండి. నేను అనేది అతనికి ఆ సామర్థ్యం, సిక్ ఇండస్ట్రీని రివైవ్ చేయగలిగే స్థాయి ఉందా లేదా, అంటే ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూడాలి. ఇది చూసి అపాయింట్ చేయాలి. అంతేగాని
ఈ పొలిటికల్ పార్టీలకి పునరావాస కేంద్రాలుగా పబ్లిక్ సెక్టర్ ఉంటే పబ్లిక్ సెక్టర్ కి కంటిన్యూగా ఇచ్చుకుంటా వెళ్ళినా ట్యాక్స్ పేయర్ మనీ కదా, ట్యాక్స్ పేయర్ మనీ పబ్లిక్ సెక్టర్ కి ఇన్నాళ్ళు పోషించుకుంటా వెళ్ళారు కదా. ఆయన చెప్పింది కరెక్టే, బట్ అట్ ది సేమ్ టైం ఆయనే చెప్పాలి దానికి మళ్ళీ ఆన్సర్ కూడా. అంటే ఆయన చెప్పలేడు. 1,000 క్లెయిమ్ చేసేసి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మా పంటితుడుగా 11,000 మేము ఇచ్చేసాం, బతికితే బతకండి పోతే పోండి, మళ్ళీ మేము బతకనీయకుండా మా టీం అంతా పెట్టేసి చంపేసి కార్యక్రమం చేస్తాం. ఇదే కదా మేము చెప్తాం మొదటి నుంచి. సో వీళ్ళకి నిజంగానే బతికించాలనుకుంటే అక్కడ వాళ్ళ డిమాండ్ పరిశీలించండి ముందు. అక్కడ వైజాగ్ స్టీల్ వాళ్ళు క్యాప్టివ్ మైన్ ఇవ్వండి అన్నారు, అది చూడండి. మరి మీ ప్రభుత్వం తాలూకు ఇవ్వడానికి ఇబ్బంది ఉంది. ప్రభుత్వం రంగ సంస్థకి ప్రభుత్వం మైన్స్ ఇవ్వడానికి వచ్చిన సమస్య ఏముంది? ఏముండదు కదా. సో ఇది చేయాలి. ఇది చేయకుండా 24 గంటలు వెళ్తున్నారంటే నా ఉద్దేశం, నేను అనుకున్న దాని ప్రకారం దీనికి మేము చేయగలిగాం, అయినా కూడా ఇది వర్కౌట్ చేయట్లేదు, ఇది పనికిరాదని కుక్కను చంపాలంటే కుక్క పిచ్చి కుక్క అని చెప్పాలి. ఆ పిచ్చి కుక్క కూడా ముందు మందు ఇచ్చినట్టు చెప్పాలి. ఆ మందు పని అయిపోతే పిచ్చి కుక్క అయిపోయింది బతకదని చెప్పాలి. ఇప్పుడు మేము యాక్చువల్గా ఒకరికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకో, సో వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ అంత ఇచ్చాం, అయినా వీళ్ళు బతకరని చెప్పాలి. ఇక్కడ కూడా ఇదే, ఇది మెడిసిన్ లాంటిది. వీళ్ళు ఇచ్చిన ఎయిడ్ కూడా వర్కింగ్ క్యాపిటల్ అంతా కూడా ఎయిడ్ మెడిసిన్ లాంటిదే. ఈ మెడిసిన్ ఉపయోగించుకొని బతకడానికి అటానమీ ఇవ్వండి, క్యాప్టివ్ మనీ ఇవ్వండి, ఇవన్నీ ఇచ్చి అప్పుడు అది సర్వైవ్ అవ్వకపోతే, అప్పుడు రన్ అవ్వకపోతే అప్పుడు మాట్లాడాలి. బట్ మెడిసిన్ కి ఇచ్చి ఆ మెడిసిన్ వేసుకునే విధానం వేయకుండా అవుట్ రైట్ గా వెళ్ళే విధానం అనేది నా డౌట్. ఎందుకంటే వాళ్ళకి నమ్మాలి దీన్ని ఏమైనా, ఎందుకంటే వాళ్ళ డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్ లో వైజాగ్ స్టీల్ కూడా ఉంది. ఇదే చెప్తున్నారు, దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అన్నిటిని కూడా అంపారేసి ఆ వచ్చే నిధుల్లో బడ్జెట్ లో చూపించి, సో దేశంలో పథకాలను రన్ చేసుకుంటే సస్టైనబిలిటీ అనేది లేకుండా పోతుంది అనేది మేము చెప్పదలుచుకుంటున్నాం. ఇది దేశంలో జరుగుతున్న కేంద్ర పథకాలు అదొక పథకం కాబట్టి వాళ్ళ ఉద్దేశం పాసిబుల్ అయిన వరకు పబ్లిక్ సెక్టర్ నమ్మేసి ఆ పబ్లిక్ సెక్టర్ తాలూకు వచ్చిన మనీని బడ్జెట్ లో చూపించుకొని పథకాలు పెట్టుకొని ఉన్న నాళ్ళు ఉంటాం, తర్వాత వెళ్ళిపోవడం. అది వాళ్ళు వెళ్ళే విధానం. అది నేను చెప్పదలుచుకున్నాను. రైట్. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేత మేడా శ్రీనివాసరావు గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కూడా. నమస్కారం సార్, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం. ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అంటే భిన్నమైనటువంటి అభిప్రాయాలు. ఒక మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు, దెర్ ఇస్ నో ప్రైవేటైజేషన్ అన్న మాట ఎందుకని స్ట్రాంగ్గా అటు ముఖ్యమంత్రి కానీ ప్రధాని నుంచి కానీ ఎందుకు రాలేదు? అలాగే కుమారస్వామి గారు కేంద్ర మంత్రి, అలాగే ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎవరు కూడా ప్రైవేటీకరణ అనేది లేదు, ముగిసిపోయిన అధ్యాయం అని ఎందుకు ఆ మాట మాట్లాడలేకపోతున్నారు? అంటే 11,400 కోట్ల పైచులకి ఇచ్చారు, సంతోషం, బాగానే ఉంది. వర్కింగ్ క్యాపిటల్ ప్లస్ పెయిడ్ తర్వాత ఈక్విటీ క్యాపిటల్ అని చెప్పి 2 డిఫరెన్సియేషన్స్ చెప్పారు, అది కూడా బాగానే ఉంది. అలాగే 20,000 ఎకరాలు దీనికి ఆస్తులు కూడా ఉన్నాయి ఇంకా అని చెప్పి అన్నారు, అది కూడా బాగానే ఉంది. ఇక ప్రైవేటీకరణ అనేది ముగిసిపోయిన అధ్యాయం అన్నటువంటి మాట ఎందుకు రావట్లేదు? క్యాప్టివ్ మైనింగ్ ఎందుకని ఇప్పటికీ అలొకేషన్ అవ్వలేదు? ఇప్పుడు ఒకటేనండి, ఆంధ్రులకి ఏ విధమైనటువంటి మేలు చేయడంలో ఎప్పుడు మోడీ సర్కారు వెనకబడే ఉంది. కారణం ఏంటో తెలియదు. కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేయాలి ఈ స్టీల్ ప్లాంట్ ని అనే ఒక ప్రధాన కుట్రతోనే మోడీ సర్కారు మొదటి నుంచి కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన అవలంబిస్తున్నారు. ఇది ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని, అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రధానమంత్రిని ఆంధ్రుల కోరిక మేరకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే రామ్మోహన్ నాయుడు గారు కానీ, అలాగే ఇక్కడ డిప్యూటీ సీఎం గారు కానీ ఎవరు కూడా వాట్ అబౌట్ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఎవరు నోటంటే కూడా అడగలేదు. వాళ్ళు ఘంటాపదంగా చెప్పారు, గతంలో ప్రైవేటైజేషన్ చేసేస్తాం అని పార్లమెంట్ లో చెప్పారు. అలాంటి విషయంలో ఈరోజు ఏదో నిధుల కేటాయింపు ఏ రకంగా కేటాయించారు అనేది స్పష్టత లేదు. అలాగే క్యాప్టివ్ మైన్ అనేది కంపల్సరీ స్టీల్ ప్లాంట్ కి కేటాయింపులు చేయాలి. చేసిన తర్వాత కాస్త నమ్మడానికి అవకాశాలు ఉంటాయి. ఇవేమీ లేకుండా ఈ నిధుల కేటాయింపు అంటే అది నిధులు ఎవరి కోసం? స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేయకుండా ప్రభుత్వ సంస్థగానే ప్రభుత్వ పరంగానే నిర్వహిస్తారా, లేదు ఈ భూములకి రక్షణ కల్పిస్తారా? అసలు మీ నోటి ఏ స్పష్టత లేకుండా ఈరోజు నిధులు కేటాయించాం, స్టీల్ ప్లాంట్ కి మంచి రోజులు వస్తాయి అని వాళ్ళే భజన చేయడం అనేది ఆంధ్రని మరోసారి మోసం చేయడం. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ పరంగానే నిర్వహణ జరపాలి, ప్రైవేట్ పరం కాదు అని
ప్రధానమంత్రి ఖచ్చితంగా హామీ ఇవ్వాలి, అలాగే పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేయాలని అనేక సందర్భాల్లో మా పార్టీ నుంచి ఆంధ్రుల మెజారిటీ డిమాండ్ కూడా అదే. ఎందుకంటే అక్కడ ఉద్యమకారులు కొన్ని నెలలుగా ఉద్యమాలు చేస్తుంటే ఆ విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులకు కానీ అలాగే అక్కడి నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి నేతలకు కానీ చీమ కుట్టినట్టు లేదు. ఆంధ్రప్రదేశ్కి కనీసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భద్రత అనే ఆలోచన దృక్పథం ఉండాలి అనే నేతలు ఆంధ్రప్రదేశ్ నుంచి లేకపోవడం దురదృష్టం. గతంలో స్టీల్ ప్లాంట్ను సాధించుకోగలిగామంటే యావత్ ఆంధ్రులందరూ కూడా ఒక త్రాటి మీదకి వచ్చారు. ఆ రోజు నిజాయితీగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకఛత్రాధిపత్యంగా స్టీల్ ప్లాంట్ను సాధించుకున్నారు. అలాగే అన్ని జిల్లాల నుంచి కూడా ఒక ఉద్యమంగా ముందుకు సాగి ప్రాణత్యాగం కూడా చేశాడు నెల్లూరు గుంటూరు జిల్లా వాసి. అన్ని త్యాగాలతో సాధించినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు ప్రైవేట్ పరం చేసేటటువంటి కుట్రని ఖచ్చితంగా ఆంధ్రులందరూ ఆపాలి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాలు పాలకులు ఫెయిల్యూర్ అయ్యారు. మోడీని అడిగేటటువంటి సత్తా ఆ ధైర్యం ఇక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి ఏ పాలకుడికి లేదు. అందుకని ప్రజలే ఏకం కావాలి, ప్రజలే ఆపుకోవాలి. ఇదంతా కుట్ర జరుగుతుంది. ఈ కుట్రని ఖచ్చితంగా మనం ఆపుకోకపోతే ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి ఈ ప్రెస్టేజియస్ పరిశ్రమ దూరం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా ఆపుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఒక మరో జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఖచ్చితంగా అది ఆపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రకటనలన్నీ అబద్ధాలు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఇక్కడ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడమే ప్రధాన లక్ష్యం. అందుకని ఖచ్చితంగా మోడీ సర్కార్ని ఆంధ్రులు ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తాం. ఎస్, అయితే ఇక్కడ ప్రైవేటీకరణ అంశం అనేది లేదు అంటున్నారు, కానీ ప్రధానంగా దాని మీదే ఎక్కువగా చర్చ జరుగుతూ వస్తుంది. దాన్ని ఎలా తీసుకోవాలంటే ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు. ఇందాక కూడా మహేశ్వర గారు కూడా చెప్పారు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దానికి అప్పు ఇచ్చి ఉండొచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వాళ్లే ఇచ్చారు, దాని మీద ఇక్కడ ప్రైవేటీకరణ అనుకోవడానికి లేదన్నారు. దాన్ని ఏమంటారు సార్? ఒకటండి, మనం ఊహించుకోవడం కన్నా కేంద్ర ప్రభుత్వం స్పష్టతతో ఒక ప్రకటన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. అవును, ప్రైవేట్ పరం చెయ్యం, ఇది మేము గ్రాంట్ అప్పు కాదు అని ఏది ఒక సరైనటువంటి ప్రకటన లేదు. ప్రకటన చేయకపోవడం అనేది సిగ్గుచేటు మొట్టమొదట. ప్రభుత్వం అంటే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కడా కనపడడం లేదు. మనం వాళ్ళు ఏదో ఇచ్చారు దాని మీద ఊహాగానాలు తప్ప, ఇదిగో మేము ఈ గ్రాంట్ ఈ పరిశ్రమకి కేటాయించాం, ఈ పరిశ్రమని ఒక గొప్ప అద్భుతమైనటువంటి పరిశ్రమగా మేము అభివృద్ధి చేస్తాం అని ఒక నమ్మకమైనటువంటి ప్రకటన ఏది లేదు. ఆంధ్రులు అంటే ఎంత చులకనంటే ఒక పక్కన రైల్వే జోన్ ఇస్తున్నట్టు ఇచ్చి డివిజన్ ని ఒరిస్సాకి పట్టుకుపోయారండి. అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అదే విధమైనటువంటి కుట్ర జరగడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఏ గ్రాంట్ ఇచ్చారో అప్పు ఇచ్చారో తెలియదు, దాని మీద ఒక స్పష్టత లేదు. అసలు ప్రైవేట్ పరం చేస్తున్నారా, ప్రభుత్వ పరంగా నేను ఉంటుందా తెలియదు. అసలు మొట్టమొదట ప్రైవేట్ పరం చేయము అని ప్రకటన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చేయాల్సినటువంటి అవసరం ఉందని మెజారిటీ ఆంధ్రుల డిమాండ్ అనేది. ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం స్పష్టతతో కూడినటువంటి ప్రకటన చేయనన్నాళ్ళు. అలాగే అయినా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఇది కూటమి ప్రభుత్వం, అలాగే మిత్రపక్షంగా ఉంది. నా రాష్ట్రం పరిస్థితి ఏంటి, మా స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి, మా స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవంతో సాధించుకున్నటువంటిది, మాకు ప్రైవేట్ పరం కాకూడదు అని అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించచ్చు కదా. మోడీ వస్తే కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కానీ పక్కన కూర్చొని మోడీని పొగటమే సరిపోతుంది తప్ప ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చేస్తామని విశాఖపట్నం వేదికగా కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉందండి. విశాఖపట్నం మోడీ గారు వచ్చారు. మోడీ గారు వచ్చినప్పుడు ఆ వేదిక మీద నుంచి ఆంధ్రులకు ఆత్మగౌరవంతో ఉన్నటువంటి ఆ ఇష్యూని ఖచ్చితంగా ఆ వేదిక సాక్షిగా చెప్పుంటే ఎంతో గౌరవం పెరుగును, అలాగే ఆంధ్రులకు ఎంతో నమ్మకం కలుగును. ఏమీ చెప్పకుండా కేవలం ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు, మోడీకి భజన చేయడమే ప్రధాన లక్ష్యంగా ఆ రోజు వేదిక మీద ప్రజలందరూ కూడా చిడతల భజన చేశారు తప్ప ఆంధ్రుల ప్రయోజనాల కోసం కానీ అలాగే స్టీల్ ప్లాంట్ విషయం కానీ ఎవరు కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటు. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు,
సో మీరున్నప్పుడు అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇది ఆ భూముల్ని తాకట్టు పెట్టేసి ప్రైవేట్ వాళ్ళకి ఏదో చేస్తున్నారు, అది ప్రైవేటైజేషనే కదా అని. మరి ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటారా? అది ప్రైవేటైజేషన్ కాదు అని వాళ్ళు అంటున్నారు, అలాగా మరి మీరు అదే మాట మీద ఉంటారా? ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ కాదు, అది ఖచ్చితంగా ప్రైవేటైజేషన్. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే, గతంలో మీరు 14లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే కూటమి ప్రభుత్వంలో అప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్ విపరీతంగా ఉన్న సమయంలో ఇదే కూటమి ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు, వాళ్లే హామీ ఇచ్చి వాళ్లే అధికారంలోకి వచ్చి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు, కేవలం ప్యాకేజీ మాత్రమే ఇస్తామని చెబితే ఉన్న సేమ్ ఇదే స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇదే స్టేట్మెంట్, ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలి, ప్యాకేజ్ ఇస్తామన్నారు, ప్యాకేజ్ ఇస్తే మంచిదే కదా అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేసి ప్రత్యేక హోదాని తొంగలో తొక్కేసి యాజ్ గా 18 వచ్చేసరికి ఎలక్షన్స్ వచ్చేసరికి మళ్ళీ ఈయనే ప్రత్యేక హోదా అంశం ఎత్తుకొని వాళ్ళ మీద ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి చేశారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇలాగే స్టేట్మెంట్ ఇచ్చేసి ఇది నేను ముఖ్యంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక రాజకీయంగా విమర్శించాలని కాదు, 14 నుంచి 24 వరకు కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఎవరున్నప్పటికీ 14 నుంచి 24 వరకు అవసరం లేదు. కానీ 24లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశమే లేదు. అలాంటి కీలకమైన సమయంలో ముక్కు పిండి మెడలు వంచి గుంజుకు రావాల్సిన విషయాలన్నిటికీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మెతక వైఖరి వహించి అడగలేకపోతున్నారనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అడుగుతున్న ప్రశ్న. ఇక్కడ కేవలం అప్పిచ్చి ప్రైవేట్ సెక్టర్, మీరు ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనించాలండి పవన్ గారు, 14 ముందు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని ఉన్నాయి, 14 తర్వాత మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం ఎన్నైనాయి మీరు ఒక్కసారి గమనించి చూడండి. ఒక స్లో పాయిజన్ లాగా అన్ని ప్రైవేట్ పరం చేసుకుంటూ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడం కోసం అంచెల వారీగా ఇప్పుడు ఈ విధంగా అప్పులు ఇచ్చి ప్రైవేట్ వ్యక్తుల చేత ఫైనాన్షియల్ చేత అప్పులు ఇప్పించి సార్ బ్యాక్గ్రౌండ్ లో ఎవరిదో నాయిస్ వస్తుంది. వస్తుందండి, ఇక్కడ కాదు. ఎస్ వేరే వాళ్ళు దేవత కలిసి. హలో, ఇప్పుడు బాగానే ఉందండి. యా రైట్, ఇప్పుడు ఓకే కదా. ఇప్పుడు కేవలం మోడీ సర్కార్ వచ్చిన దగ్గర నుంచి భారతదేశ వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ పరం చేశారో ఒకసారి గమనించండి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయం కూడా గ్రాంట్ ఇవ్వకుండా, క్యాప్టివ్ మైన్స్ ఎలికేట్ చేయకుండా, సేల్ లో పెట్టకుండా కేవలం లోన్ ఇచ్చి ఫైనాన్షియల్స్ ద్వారా లోన్ ఇప్పించి ఆ అప్పు తిరిగి కట్టమని సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతగా వ్యవహరించాలి, అవి ట్యాక్స్ పేయర్స్ డబ్బులు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వాలు వహించాలా? అక్కడ కేవలం ఎంప్లాయీస్ వహించాలా? దీనికి బాధ్యత ఎవరిది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత విస్మరించి ప్రైవేటు వ్యక్తులకి స్టీల్ ప్లాంట్ ని అమ్మే దిశగా అడుగులు వేస్తుంటే బాధ్యతని అక్కడ ఉన్న వర్కర్స్ మీద వేస్తున్నారంటే ఎంత దారుణమైన చర్య ఇది. అదే నేను చెప్పాను కదా, స్వరడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా. ఈ స్వరడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా పెట్టుకొని ఒకరినొకరు పొగుడుకుంటూ ఒకరినొకరు ఏదో చెయ్యని విషయాల్ని చేశామని చెబితే ప్రజలు చూడట్లేదు అనుకోవటం అనేది పెద్ద పొరపాటు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఒకవేళ టీడీపీ పార్టీకి కానీ ఎన్డీఏ కూటమికి కానీ
కొన్ని సామాజిక మాధ్యమాలు ఒత్తాసు పలికి దాన్ని కవర్ చేసే విషయాలు ఉన్నా కానీ రాష్ట్రంలో అనేక రకాల సామాజిక మాధ్యమాలు, అనేక రకాల సోషల్ మీడియా అవేర్నెస్, సమాచార వ్యవస్థ అవేర్నెస్ పెరిగింది, ఇంటర్నెట్ వ్యవస్థ పెరిగింది. కాబట్టి గమనించట్లేదు అనుకోవడం పొరపాటు. 1400 రోజులు వాళ్ళు ఉద్యమాలు చేసి, ధర్నాలు చేసి, ఆకలితో అలమటిస్తూ అక్కడ ఉంటే పట్టించుకోలేదు. కేవలం రియల్ ఎస్టేట్ దందా కోసం అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొన్ని రోజులు ధర్నా చేస్తే దానికి కూడా మీరు అది కూడా గమనించండి. దానికి కూడా మీరు సార్ 1400 రోజులు ఉంది, మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు అర్థమవుతుందా? 1400 రోజులు ధర్నా చేశారంటే మీ ప్రభుత్వంలో ధర్నా చేశారు. అవును మస్తాన్ రావు గారు, నేను మహేశ్వరరావు గారు మస్తాన్ రావు గారు కాదు గారు, రాజకీయాల గురించి, పార్టీల గురించి నేను మాట్లాడలే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే గత ప్రభుత్వం కానీ అంతకు ముందున్న ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రభుత్వం యొక్క అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఎస్పెషల్ గా 2024లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు మెడలు వంచే సత్తా గాని, ఆంధ్రప్రదేశ్ డిమాండ్లు తీర్చే అవకాశం గాని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి బలమైన వాయిస్ ఇచ్చే అవకాశం ఇప్పుడు ఉన్నది. అది మా ప్రభుత్వం ఉన్నదా, గతంలో కూటమి ప్రభుత్వం ఉన్నదా అనేది చూస్తే ఇప్పుడు గతంలో 14 నుంచి 19 వరకు కూడా కూటమి ప్రభుత్వం ఉంది. అప్పటి నుంచి 19 నుంచి 24 వరకు మా ప్రభుత్వం ఉంది. ప్రభుత్వాలు ఏవైనా కానీ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచే అవకాశం ఇప్పుడు మాత్రమే ఉన్నది. ఇప్పుడు అయినా కానీ ఆ అవకాశాన్ని వాడుకోకుండా, వినియోగించుకోకుండా కేవలం మోడీ గారికి భజన చేస్తున్నారంటే ఇందులో ఏదో మతలబు ఉన్నది. అడగాల్సిన విషయాలు అడగకుండా, ఇవ్వాల్సినవి వాళ్ళు ఇవ్వకుండా కేవలం మసిపూసి మారేడుకాయ చేసే విధంగా వెన్నుపోటు పొడిసి వెన్న రాసినట్టుగా ప్రైవేట్ పరం చేస్తూనే ఆదుకున్నామని చెప్తున్నారు. ఓకే రైట్ మహేష్ రావు గారు, సో మీరు ఇందాక ఒక పాయింట్ చెప్తున్నారు. ఇక్కడ నేను ఒక పాయింట్ ఏంటంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారు మెయిన్. అంటే ఫైనాన్సింగ్ వేరు, ప్రైవేటైజేషన్ వేరు, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఫైనాన్సింగ్ డెట్ రూపంలో ఇవ్వచ్చు, లేదా ఈక్విటీ రూపంలో ఇవ్వచ్చు, గ్రాంట్ రూపంలో ఇవ్వచ్చు. అది ఏ రూపంలో ఇచ్చినా అది ఫైనాన్సింగ్ డిఫరెంట్. అది డెట్ రూపంలో ఇస్తే ప్రైవేటైజేషన్ అని, లేదా గ్రాంట్ రూపంలో ఇస్తే కాదనేది అది కాదు, అది చర్చ అది కాదు. రెండోది ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో డిఫరెన్స్ నేను ఇదే అడుగుతా ఉన్నా రోజు. సో వైజాగ్ స్టీల్ తాలూకు ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో గంగవరం పోర్టులో అక్కడ కట్టట్లేదని ఫీజు ఆపేశారు. ఆ రోజు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాఖలా లేదు. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే అవుట్ రైట్ గా వైజాగ్ స్టీల్ క్లోజ్ చేయాలనే దాంతో నరేంద్ర మోడీకి నేను చెప్పేది 2 పార్టీలు ఏజెంట్ 1, ఏజెంట్ 2. ఇక్కడ మా డౌట్ ఏంటంటే ఈ 1100 కోట్లు ఇచ్చి, సో ఇక్కడ దీన్ని బతకటం కోసం ఇచ్చారా, లేదా ఈ 1100 కోట్లు ఇచ్చి ఇది అయిపోయిన తర్వాత కూడా ఎలాగో మేము చేసాం, మెడిసిన్ ఇచ్చాం, పని చేయలేదని క్లోజ్ చేయడానికి ఇచ్చారా అనేదే మనం చర్చ. దాని మీదనే కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇక్కడ వైజాగ్ స్టీల్ తాలూకా బతికించుకోవాలంటే మనం చేయాల్సింది 1100 కోట్లు తీసుకొని, అయ్యా దీంతో పాటు క్యాప్టివ్ మైన్ కూడా మాకు ఇవ్వండి. దీంతో పాటు రెండోది ఏంటంటే మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఇవ్వండి. మీ పార్టీ పునరావాస కేంద్రంగా వైజాగ్ స్టీల్ ఉండొద్దు అనేది 2 డిమాండ్లు కానీ అక్కడ వైజాగ్ స్టీల్ వాళ్ళు కానీ మొదలు పెట్టగలిగితే ఆటోమేటిక్ గా ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ వస్తుంది, ఎఫిషియెంట్ సిస్టమ్ వస్తుంది. రెండోది క్యాప్టివ్ మైన్ చూస్తే ఆటోమేటిక్ గా దానికి ఇన్పుట్, రా మెటీరియల్ అన్ని ఉంటుంది, ప్లాంట్ కెపాసిటీ ఉంటుంది. మూడోది వచ్చే ప్లాంట్ కెపాసిటీ కూడా ఫుల్ యూటిలైజేషన్ చేసే విధంగా చర్యలు 3 తీసుకోగలిగితేనే ప్లాంట్ బతుకుతుంది. ఇది ఇచ్చింది తాత్కాలిక ఉపశమనం. చెప్పాలంటే ఈ ఉపశమనం 1 year ఉంటుందా, లేదా 5 నెలలు ఉంటుందా, 6 నెలలు ఉంటుందా? వైసీపీ వాళ్ళు నేను అడగదలుచుకుంది, మీరు దీని మీద పోరాటం చేయండి, క్యాప్టివ్ మైన్ ఇవ్వండి అనేది మీరు మొదలు పెట్టండి. అప్పుడు క్యాప్టివ్ మైన్ ఇవ్వండి అని మీరు అడిగినప్పుడు వాళ్ళు మీ మీద అడుగుతారు, మీరేం చేశారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు? ఓబులాపురం గనుల్లో ఆ రోజు దీనికి ఇవ్వకుండా
బ్రహ్మిణి స్టీల్కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది కానీ వాళ్ళు అడిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీ అందరు కూడా ఈ ప్రైవేటైజేషన్ చేస్తే మీకు మీ తాలూకా కమిషన్స్ మీ పార్టీలకు వస్తాయి. కాబట్టి డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ దేశంలో చెప్పాలంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ తెగనమ్మి ఆ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సో మనకు వచ్చే కమిషన్ మనం తీసుకుంటూ మనం పెట్టుకున్న పథకాలు వీటన్నిటి కూడా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేసి చేయటం, ఇవన్నీ కూడా సస్టైనబిలిటీ ఇబ్బంది అవుతుంది. పర్టికులర్ వెస్ట్రన్ కంట్రీలో ఒక ప్రభుత్వ రంగ సంస్థని అమ్మితే ఇంకొక ఆస్తి క్రియేట్ చేస్తారు. ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థను అమ్మిన ద్వారా వచ్చే మనీని వీళ్ళు తీసుకెళ్లి బడ్జెట్ లో చూపించుకునేది ఖర్చు పెట్టేసుకుంటా వెళ్ళిపోతున్నారంటే మన ఇంట్లో పొలం అమ్మేసి రోజు ఖర్చు పెట్టేసుకుంటే ఏదో రోజు అడుక్కునే స్థాయికి వస్తాం. అది దేశం పరిస్థితి. దీని మీద స్పష్టంగా ఉండాలనేది, దీని మీద స్పష్టంగా వెళ్ళాలనేది నేను చెప్తా ఉన్నా. ఆ వేలో అందరూ కూడా వెళ్ళాలి, ఆ వేలో మాట్లాడాలి, ఆ వేలో రెండు పార్టీలు కూడా గట్టిగా మాట్లాడాలి, నిలదీయాలి. నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడమనండి, మీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడమనండి, క్యాప్టెన్ పైన ఇవ్వండి అని చెప్పండి, మీరు ఉద్యమం చేయండి, మీ వెనక మేము అందరం ఉంటామని చెప్పదలుచుకున్నాను. రైట్. శ్రీనివాసరావు గారు, మీ కంక్లూడింగ్ కామెంట్స్. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుతున్నాయండి, స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరు ఆడాల్సినటువంటి గేమ్ వాళ్ళు ఆడుతున్నారండి. కంప్లీట్ గా ఏంటంటే ఆంధ్రుల మనోభావాలకి తగినట్టు ఏ విధమైన ప్రకటన రావడం లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కూటమి మీద ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యమ సంస్థలు ఒక ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయాలు కావు. చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకతో లేదు, బీజేపీ మీద వ్యతిరేకతో కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు అనుగుణంగా మనం ప్రైవేటైజేషన్ కాదు అని అధికారిక ప్రకటన చేయించుకోవాలి. అలాగే స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సినటువంటి విధంగా అన్ని అవకాశాలని, క్యాప్టివ్ మైన్ కావచ్చు, అలాగే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, అతరత్ర ఇంకా ఎక్స్పాన్షన్ కావచ్చు, ఏది ఏమైనా మన ఉమ్మడి కార్యాచరణతోనే ఇది సాధించుకోగలం. ఆ రోజు జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో విశాఖపట్నం వేదికగా ఎంత పెద్ద ఎత్తున ఒక పెద్ద ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని అళ్లిపించిందో అదే స్థాయిలో విశాఖపట్నం కేంద్రంగా ఉన్నటువంటి ముందు ప్రజాప్రతినిధులు విశాఖపట్నం ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా రాజీనామాలు చేయాలి. అలాగే వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని అన్ని రాజకీయ పార్టీలు, అందరు ప్రజాప్రతినిధులు రోడ్డు ఎక్కుతారు. అంతేగాని వీళ్ళ మాటలతో కేంద్ర ప్రభుత్వం వినేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు లేదు. ఆంధ్రప్రదేశ్ కి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది. విభజన దగ్గర నుంచి 2014 దగ్గర నుంచి ఎంత ఘోరాతి ఘోరంగా ఆంధ్రప్రదేశ్ ని కాళ్ళ కింద తొక్కేస్తున్నారో, అభివృద్ధి లేకుండా చేస్తున్నారో మనం కళ్ళ ముందు చూస్తున్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చడం లేదు. అందుకని మనం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కార్యాచరణతో చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో మా ఆంధ్రుల మనోభావాలు ఇవి మీరు ప్రకటన చేయండి అని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పట్టుకుంటేనే ఈ కుట్ర నుంచి ఆంధ్రులకి న్యాయం జరుగుతుంది, ప్రైవేటైజేషన్ నుంచి విముక్తి కలుగుతుంది, ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటుంది అది. అంతేగాని మనం ఎన్ని మాట్లాడుతున్నా ఎవరి పార్టీలను వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ కి మొట్టమొదటి అన్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని ఉద్యమ పార్టీలు అన్ని ఏకమవ్వాలి. ఆంధ్రప్రదేశ్ మనోభావాలు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే లక్ష్యంగా ఈ కార్యాచరణ ముందుకు నడిపించాలి. మోడీ మీద ఒత్తిడి తీసుకురావాలి. అందుకు చంద్రబాబు నాయుడు గారు ముందుండి ఆ కార్యాచరణ బాధ్యతలు తీసుకోవాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, అలాగే నేతి మహేష్ గారు, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి 11,400 కోట్ల చిల్లర దీనికి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని అంటున్నారు. అది గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద కాదు, ఈక్విటీ షేర్ కింద, ఈక్విటీ క్యాపిటల్ కింద. అంటే అక్కడ భూములు కానీ ఆస్తులు కానీ తనఖా పెట్టి అనేది వైసీపీ వాళ్ళ వాదన అయితే అటువంటిది ఏం లేదు. కేవలం తాకట్టు పెడితే పెట్టుండొచ్చు, కానీ ప్లాంట్ పునరుద్ధానానికి సంబంధించి మాత్రమే ఇదంతా చేస్తూ వస్తున్నారు. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలను మనం ముందు చూసాం. మరి క్యాప్టివ్ మైనింగ్ సంగతి ఏంటి, ఎక్కడ మైనింగ్ అనేది వీళ్ళకి ఇస్తున్నారు, ఏ బ్లాక్స్ ఇస్తున్నారు అనేది ఒక పాయింట్ అయితే, ప్రైవేటీకరణ జరగనివ్వము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు ఇంకా ప్రకటన రావడం లేదు? మరి దీనికి సమాధానాలు వాళ్లే చెప్పాలి. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.